హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, నిన్న బిగ్ బాస్ మనం చూసినట్లయితే ఎంతో అద్భుతమైన జర్నీ చూపించడం జరిగింది. నిన్న తనుజ చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్ననాటి బొమ్మ ఫోటోగ్రాఫ్ తీసుకురావడం జరిగింది మన కళ్యాణ్ గారు. అప్పుడు తనుజ తన ఇంతకుముందు జరిగిన స్టోరీ ఎంతో బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎంత స్ట్రగుల్ వాళ్ళ మదర్ అనుభవించింది అనేది తెలియజేస్తుంది. ఆ స్ట్రగుల్ నుంచి అనుకుంటా ఆమె గేమ్లో కూడా ఆడేటప్పుడు ఆ పవర్ కనబడుతుంది. తనుజ చాలా పాపం వాళ్ళ మదర్ చాలా ఫేస్ చేసింది. వాళ్ళ మదర్కి మొత్తం 3 ఆడపిల్లలంట. వాళ్ళ నాన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మరి 3 ఆడపిల్లలు కదా, మరి ఇబ్బంది అవుతుంది, కష్టమైతే చూసుకో అని అన్నారంట. అప్పుడు ఎందుకంటే ఒక ఆడపిల్ల తప్పు చేసినా కూడా మొత్తం 3కి వర్తిస్తుంది కాబట్టి కొద్దిగా చూసుకోమని అన్నట్టు చెప్పారంట. అప్పుడు వాళ్ళ ఫాదర్, నా బిడ్డల్ని నేను ఎక్కువ చదివించను, నువ్వు ఎక్కువ చదివిస్తాను హోప్స్ కూడా పెట్టుకోకు వాళ్ళ మీద, వాళ్ళకు కూడా ఆశలు కల్పించకని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ కంగారు పడ్డదంట. నా జీవితంలాగానే నా బిడ్డల జీవితాలు కావద్దు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ జీవితంలో ఎంతో ఎత్తెదగాలని చెప్పి వాళ్ళ చెల్లెని వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చేసి 2 ఆడపిల్లలను తీసుకొని హైదరాబాద్ వచ్చేసిందంట. ఎంతో కష్టపడి పెంచుదామని స్కూల్లో చేర్పించిందంట వాళ్ళ మదర్. అయితే వాళ్ళ నాన్న తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి వచ్చి ఆమెకి నచ్చజెప్పి మళ్ళా సగం అప్పుడే స్కూల్ మానిపించి తనుజని వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని తీసుకొని మళ్ళా అక్కడికి వెళ్ళిపోయినంట వాళ్ళ ఊరు. పాపం వాళ్ళ అమ్మ చాలా స్ట్రగుల్ అనుభవించింది కాబట్టి నా రోల్ మోడల్ వచ్చేసి మా అమ్మే. నేను ఇంత ఘనంగా ఆడుతున్నా, ఇంత స్ట్రగుల్ అనుభవిస్తున్నా కూడా దీనికి ఇంత ఎనర్జీ వస్తుందంటే నాకు మా అమ్మే కారణం అని తనుజ చెప్పడం జరిగింది నిన్న షోలో. తర్వాత ఇమానియల్ స్టోరీ కూడా చాలా బాధ అనిపించింది. ఇమానియల్ కడుపులో ఉన్నప్పుడు ఇమానియల్ కనాలని అనుకోలేదంట. ఎందుకంటే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అంట, చాలా చిన్న పాకలో ఉండేవాళ్ళంట. ఆమెకి తినడానికి కూడా కొద్దిగా సరైన ఫుడ్ కూడా దొరకకపోయేదంట. ఇమానియల్ కడుపులో ఉన్నప్పుడు ఆమె చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డారంట. ఆమె తినడానికి తిండి లేక బాధపడుతూ అక్కడ ఉన్న పొలంలో ఉన్న మట్టిని ఆహారంగా తీసుకొని కొన్ని రోజులు బతికిందంట. అంత దీనావస్థలో ఆమె ఇమానియల్ని కరణం జరిగిందంట. తర్వాత ఇమానియల్ 5 సంవత్సరాల కాంచి వాళ్ళ బ్రదరు ఆయన చాలా కష్టపడి పని చేసేవాళ్ళంట. ఏ పని అయితే ఆ పని, ఇటుక పని అయితేంది, మేస్త్రి పని అయితేంది, పత్తి తీయడానికి కూడా పోయేవారంట. 5 సంవత్సరాల వయసు నుంచే వాళ్ళు ఈ పని స్టార్ట్ చేయడం జరిగిందంట. ఇమానియల్ చాలా కష్టాలు అనుభవించిందంట. తన జీవితం పూల పాన్పు కాదు, కష్టాల పాన్పుతో నాది జీవితం మొదలైంది. కానీ నా అన్న నాకు ఒక మళ్ళీ ఒక నాన్నలాగా, నా పక్కన ఉన్న నా అన్న నాకు ఒక నాన్నలాగానే నన్ను భుజాన ఎక్కించుకొని ఆయన పెంచిండు. ఏదైనా పని కూడా చేపించేటప్పుడు అంటే బస్తాలు మోసేటప్పుడు, ఒక 20 బస్తాలు మోసేటప్పుడు నన్ను 5 బస్తాలని మోపించి ఆయన మాత్రం 15 బస్తాలు మోపించేవాడు. నాకు కష్టం అంటూ తెలియకుండా పెంచాలని ట్రై చేసిండు మా అన్న. కానీ మా అన్నకి నాకు ఈ మధ్య గొడవలై, అంటే ఎందుకో ఆయన గొడవలు కూడా కాలేదు, కానీ ఆయన నాతో మాట్లాడట్లేదు. అంటే నేను ఫిలిం ఇండస్ట్రీలో నేనంటూ ఒక స్థాయి, నాకు ఒక పేరు వచ్చింది. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మా అన్నని, మరి మీ తమ్ముడికి ఇంత పేరు వచ్చింది, ఇంత స్థాయి వచ్చింది కదా, నువ్వు వెళ్ళి వేరే దగ్గర ఎవరి దగ్గర నిన్ను పెట్టమను, నీకు కూడా అవకాశాలు కల్పించమని అందరూ హితబోధ చేస్తున్నారు మా అన్నకి. దానివల్ల మా అన్న అది తీసుకోలేకపోతుండు. అంటే నా తమ్ముడు ఎదిగిండు కానీ నేను ఎదగలేదు, నా తమ్ముడి హెల్ప్ నేను ఎందుకు తీసుకోవాలన్న అపోహలో ఉండు. కాకపోతే అది కూడా తెలుసుకుంటాడని నేను ఆశిస్తున్నా. అయితే మా అన్నకి డైరెక్షన్ చేయడం అనేది చాలా ఇష్టం. నేను ఎప్పటికైనా చచ్చిపోయే లోపైనా డైరెక్షన్ చేసి చచ్చిపోతా అని మా అన్న అనేవాడు. కాబట్టి వీడు ఖచ్చితంగా డైరెక్టర్ అవుతాడు.
మా ఆశలు నెరవేరుస్తాడని ఇమానియల్ తన బాధాకరమైన స్టోరీ చెప్పినప్పుడు మాకు కూడా కళ్ళు చెమర్చినట్లు అనిపించింది. ఎందుకంటే ఇమానియల్ చాలా కష్టపడ్డాడు. వాళ్ళు చాలా పూరి గుడిసె అంట. ఆయన 10th అయిపోయేదాకా కూడా పూరి గుడిసెలో ఉండేవారంట. చాలా చిన్న పూరి గుడిసెలో. తర్వాత వాళ్ళ నాన్న ఏదో కష్టపడి, అంటే వీళ్ళు పని చేసిన డబ్బులు, వాళ్ళ నాన్న కష్టపడ్డ డబ్బులు అన్నీ సేకరించి ఒక రూమ్ లాగా, ఒక 2 రూమ్ లాగా కట్టిండంట. కానీ అదే 2 రూముల్ని ఇప్పుడు ఇమానియల్ కష్టపడి డబ్బులు సంపాదించి దాన్ని 3 అంతస్తుల భవనంలాగా నిర్మించాడంట. తనకున్న అప్పులను, ఆర్థిక కష్టాలను కూడా తీర్చేసిండంట. అంత ఇమానియల్ అంత కష్టపడి డబ్బును సంపాదించి వాళ్ళ అమ్మని ఈరోజు అంగరంగ వైభవంగా చూపించుకుంటున్నంట. వాళ్ళ ఊర్లో అక్కడ ఒక పెద్ద ఇల్లు కట్టించి వాళ్ళ అమ్మని ఆ ఇంట్లో మహారాణిలాగా చూసుకుంటున్నంట. మా అమ్మని ఆ విధంగా చూడడం నాకు సంతోషం అనిపిస్తుంది. ఆమె నా రోల్ మోడల్ అని చెప్పడం జరిగింది ఇమానియల్. తర్వాత దివ్య ఫోటో చూసి పాపం బబ్లీగా లావుగా, చిన్నప్పుడు బొద్దుగా ఉండేది, లడ్డులాగా ఉండేది. వాళ్ళ మదరు తిరుపతి వెళ్ళినప్పుడు గుండు చేయించినప్పుడు ఆమెకి మగరాయగుల్లాగా ఒక ప్యాంటు, షర్టు, బనీ నేపించి మెల్లో ఖర్చు కట్టి ఒక మగరాయిలాగా తయారు చేసింది. ఆ ఫోటో చూస్తున్నప్పుడు చాలా క్యూట్ అనిపించింది. మాకు చిన్నప్పటి నుంచి ఎటువంటి ఆర్థిక కష్టాలు లేవు. మా అమ్మ, మా నాన్న నన్ను చాలా మంచిగా పెంచడం జరిగింది. నాకు స్టడీ విషయంలో అయితే ఏ విషయంలో అయినా మా అమ్మ, మా నాన్న నాకు తోడుగా నిలబడ్డారు. నాకు మంచిగా స్టడీ చెప్పించడం జరిగింది. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ, మా నాన్నే. కాబట్టి వాళ్ళు లేకపోతే నేను లేను. వాళ్ళే నాకు రోల్ మోడల్ అని దివ్య చెప్పడం జరిగింది. తర్వాత కళ్యాణ్కి చిన్నప్పటి నుంచి 23 సంవత్సరాలు వాళ్ళ అమ్మ నాన్నతో కలిపి 4 సంవత్సరాలు మాత్రమే ఉండని అంటున్నాడు. కానీ వాళ్ళ నాన్నేమో నా కొడుకు ఇంటికి వచ్చినప్పుడు కూడా నాతో కరెక్ట్గా మాట్లాడాడు, నాతో ఉండడు. ఇంట్లో ఉండొచ్చి ఉన్నాను, నేను నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వచ్చా తప్ప మీతో ఉండడానికి రాలేదని వాళ్ళ నాన్న చెప్తుండు. అయితే దమ్ము శ్రీజ ఎప్పుడైతే హౌస్లోకి వచ్చిందో అప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన విషయం, ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం కళ్యాణ్కి చెప్పినట్టుంది. అందుకోసమే దాన్ని పోగొట్టడానికి కళ్యాణ్ ఈ విధంగా ప్రయత్నిస్తున్నా అనిపిస్తుంది. ఎందుకంటే అంతకంటే ముందు కూడా 2-3 సార్లు నాకు మా తల్లిదండ్రులు అంటూ మాట్లాడడానికి నేను ఇబ్బంది పడతా, వాళ్ళతో ఎక్కువ నాకు వాళ్ళతో సంబంధం లేదన్నట్టే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే శ్రీజ మళ్ళా రెండోసారి ఈ హౌస్లోకి ఎంటర్ అయిందో అప్పుడు కళ్యాణ్కి అన్నీ చెప్పినట్టుంది. మీ ఫాదర్ ఇట్లా బయట చెప్పిండు, దానివల్ల నీ డ్యామేజ్ అయింది నీ పరిస్థితి అని దాన్ని అర్థం చేసుకున్న కళ్యాణ్ ఈరోజు నాకు తెలిసి బాధతో నేను 4 సంవత్సరాలు మాత్రమే ఉన్నా. నేను హాస్టల్లో వేసినప్పుడు, అంటే హాస్టల్లో వేసింది ఈయన బాధపడాలని వేసిండు, వాళ్ళ నాన్న చదువుకోవాలని వేసిండు. నాకు అర్థం కాలేదు. ఏడుస్తుండు ఆయన. వాళ్ళ నాన్న పాపం కొడుకు చదువుకోవాలని కదా ఆర్మీకి పంపించింది కూడా. ఎవరి కోసం? ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడాలి, జాబు రావాలనే కదా. అంటే ఈయన స్టడీ విషయంలో కొద్దిగా వీక్ లేకపోతే ఏమో తెలియదు. ఆయన ఆర్మీలో జాబ్ కొడితే ఆయన కాళ్ళ మీద ఆయన సెట్ అవుతాడు, మళ్ళీ జీవితం మంచిగా ఉంటుందని ఆయన కోరుకుండు. కాబట్టి కొడుకును పంపించండి ఆర్మీకి. దాన్ని కూడా మనసులో పెట్టుకొని కళ్యాణ్ ఆ విధంగా ప్రవర్తించడం అనేది నాకు బాగా అనిపించలేదు. అయితే కళ్యాణ్ ఏడ్చుకుంటూ ఇప్పటికైనా మా అమ్మ నాన్న నాకు కావాలి, నేను వాళ్ళతో ఉంటా అని అంటుండు. కానీ ఇది మాత్రం శ్రీజ మాత్రం ఆయన మైండ్ వాష్ చేయడం జరిగింది. నీ తల్లిదండ్రులు బయట ఈ విధంగా మాట్లాడుతారు, ఇంటర్వ్యూలు ఇస్తారు అని చెప్పి కళ్యాణ్కి చెప్పడం వల్లనే ఈ విధంగా తను ప్రయత్నిస్తుండే. ఎందుకంటే అంతకంటే ముందు నేను చూసిన 2-3 సార్లు షోలనే చెప్పిండు, నా తల్లిదండ్రులతో నాకు సంబంధం లేదు, నేను వాళ్ళతో మాట్లాడా, నేను ఇంటికి వచ్చినా కూడా నేను నా ఫ్రెండ్స్తోనే తిరుగుతాను, నా ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేస్తాను, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతా అని చెప్పడం జరిగింది. Okay friends, please subscribe my channel, please like my videos, please share my videos.